హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, పోలింగ్ అనంతరం వస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, లేదా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఐపీఎస్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అనంతరం ఏ పార్టీకి ఆ పార్టీయే మేమే అధికారంలోకి వస్తున్నాం అంటూ రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరు కూడా 125, 130కి తగ్గట్లేదు. సో మీకున్న సమాచారం లేదు, మీ యొక్క విశ్లేషణ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రాజకీయంలో స్పోర్టివ్గా తీసుకోవాలి. సో వాళ్ళంతకు వాళ్ళు మేము గెలుస్తామనుకుంటారు, వీళ్ళంతకు మేము గెలుస్తామనుకుంటారు. సరే, ఆ గెలిపేదో 4 దాకా వెయిట్ చేస్తే పోలేదా? దానికి గొడవలు ఎందుకు? ఇప్పుడు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఒకరు ఓడుస్తారు, ఒకరు గెలుస్తారు, అంతే కదా. ఒకరు ఓడి ఒకరు గెలుస్తారు. అట్లా అన్నప్పుడు దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలుపు ఓటములు సహజం. దీనికి కావలసింది ఓర్పు ఒకటి, ఇంకోటి వచ్చి సహనము. ముఖ్యంగా సహనాన్ని కోల్పోయి ఇప్పుడు ఏమైపోతుందంటే, ఒకళ్ళపైన ఒకళ్ళ దాడి చేసుకుంటే ప్రజల్లో ఏమైపోతుందంటే, అరే వాడొచ్చి ఓడిపోతున్నానని, ఇప్పుడు జనరల్గా ప్రజలు కాదు, జనరల్గా అనుకునేది ఏమంటే, ఓడిపోయేదానికి మమ్మల్ని గెలవనీయకుండా చేశారనే ఉద్దేశంతో అకక్షతంగా కొట్లాటకు వస్తున్నారనేది ఒక భావన ఉంటుంది. ఎందుకు రేపు ఎలాగైనా గెలుపోవటం తెలిసిపోతాయి. ఇప్పుడు ఏ ప్రదేశంలోనైనా ఒకరు ఓడాలి, ఒకరు గెలవాలి, అంతే కదా. అట్లాంటప్పుడు ఎందుకు ఈ గొడవలు అవసరమా? ఇంకో విషయం ఏమంటే, అభ్యర్థులు ముందుపడి కొట్లాడుకున్న సందర్భాలు ఏ 1 or 2% ఉంటాయి. ఈ మీడియేటర్సే కొట్టుకుంటారు. అవసరమా ఇది? రేపు పొద్దున్నే ఈ గెలిచిన వాడు ఓడిన వాడు ఒకే పార్టీలోకి వచ్చేస్తారు. ఎన్ని సందర్భాల్లో చూడలేదు మనము. అట్లాంటప్పుడు ఎందుకు కొట్లాటకపోవాలి? ఇప్పుడు మీరు తీసుకోండి, ఆ మధ్యకాలం ఇప్పుడంటే ఇక్కడ కేసీఆర్ ఓడిపోయారు. అంత క్రితం ఆయన గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరినీ పొలవమని ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినారు. అప్పుడు ఎవరు శత్రువు ఎవరు మిత్రులు? అప్పుడు కొట్లాడుకున్న వాళ్ళే మిత్రులు, ఒకరిపైన ఒకటి చేసుకొని తిరుగుతున్నారు. అంతే కదా. అట్లాంటప్పుడు అవసరమా? ఇప్పుడు విఘ్నత ఉండాలి. కొట్లాడాల్సిన అవసరం, ఓట్లు వేసినారు, ఇట్ ఈస్ ది రైట్ అయ్యా. ఎందుకంటే మంచివాడిని ఎన్నుకునే రైట్ నీకుంది. అట్లాంటప్పుడు ఓట్లు వేసినావు, అయిపోయింది, అక్కడికి కథం. దాన్ని కష్టపెట్టుకోవాల్సిన, కొట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. కానీ ఈ విధంగా పోతున్నారంటే అది వాళ్ళ మూర్ఖత్వం అనే అనుకోవాలి, డెఫినెట్గా. కానీ పల్నాడు జిల్లా ఎస్పీ మార్పు కావచ్చు, లేదంటే డీజీపీ మార్పు కావచ్చు, ఇవి అయిన తర్వాత పల్నాడు జిల్లాలోనే ఎక్కువ గొడవలు కూడా స్టిల్ ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి కొన్ని విధులు ఉంటాయి. కొన్ని అంటే ఆయన స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి, అంటే ఇప్పుడు డెఫినెట్గా ఏ గవర్నమెంట్లోనైనా కొందరు ఫార్గా పనిచేసేవాళ్ళు ఉంటారు, కొందరు ముక్కుసూటుగా పనిచేసేవాళ్ళు ఉంటారు. సో ఎవరైనా ఉద్యోగం చేయాల్సిందే. అట్లాంటిది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొందరు గవర్నమెంట్కి ఫార్గా పనిచేస్తారు, వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేరు, లేదు ఏదో విధంగా ఉంటుంది అన్న సందర్భంలో వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, లేకపోతే వాళ్ళకి సెంట్రల్ కమిషన్కు తెలిసిన సమాచారాన్ని మీదనే, లేదు అతని పైన కంప్లైంట్లు ఉన్నాయనో, లేదు చాలా కేసెస్లో ఈయన గవర్నమెంట్కి ఫార్గా చేశారనో, ఏదో అదేదో సమాచారం ఉంటుంది. ఆ ప్రకారంగా వాళ్ళని విధుల నుంచి తప్పిస్తారు, తప్పించి కొత్త వాళ్ళని వేస్తారు. అదే కాకుండా లేదు ఈ ఎస్పీ గారు ఉంటేనో, ఈ డిఐజీ గారు ఉంటేనో, ఈ కలెక్టర్ గారు ఉంటేనో, ఇక్కడ అగ్రెసివ్గా ఉంది ఒక పార్టీ కాబట్టి వాళ్లను నిర్వహించడం ఈయనకు చేత కాకపోతుందనో, లేకపోతే నిష్పక్షపాతంగా వ్యవహరించడనో ఏదో ఉంటుంది. ఉన్నప్పుడు కొంచెం ఆ ప్రదేశంలో ఉండేటువంటి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళని నియమిస్తారు. అయితే ఈ నియమించిన సందర్భంలో కొత్త వాళ్ళు అక్కడ కొన్ని సందర్భాల్లో ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకపోవడము, లేకపోతే ఎలక్షన్ ఫోర్స్ తక్కువ ఉండటం వలన గొడవలు జరుగుతాయి మళ్ళీ అక్కడ.
ఆ సందర్భంలో కఠినంగా వ్యవహరించాలంటే కొంచెం టైం పడుతుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు గొడవలు జరుగుతూ ఉన్నాయి, టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది యాక్టివిస్టులు వచ్చి గొడవలు చేస్తున్నారు. ఆ టైంలో మేము పోలీసులకి కంప్లైంట్ చేద్దామని పోలీసులకు ఫోన్ చేసినా, ఈసీకి ఫోన్ చేసినా ఎవరు స్పందించట్లేదు అనేటువంటి వాదన చెప్తున్నారు. ఈ వాదన ఎలా చూడాలి? రెండు పార్టీల వాళ్ళు చెప్తారు, ప్రతి పార్టీ వాళ్ళు చెప్తారు, మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు అందరూ చెప్తారు. ఇది కామన్, వెరీ కామన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నువ్వే ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, బాంబ్ బ్లాస్ట్ లో మనం ఉంటాము, ఎవరు ఫోన్ ఎత్తుతాం? మనం ప్రజల్ని ప్రాణాలు కాపాడాలా, ఫోన్లు ఎత్తి ముచ్చట్లు పెట్టుకోవాలా? ఏ పార్టీ వాళ్ళు చెప్పినా కూడా చెప్తారు, ఒక పార్టీ వాళ్ళు కాదు అన్ని పార్టీ వాళ్ళు చెప్తారు. సిపిఐ అసలు ఏమీ నిలబెట్టిన సిపిఐ కూడా చెప్తారు మా వాళ్ళ పైన గొడవ చేశారండి. కాబట్టి ఇది అక్కడున్న పరిస్థితిని బట్టి యాక్ట్ చేయాలి తప్ప ఫోన్ ఎత్తలేదంటే మరి ఫోన్ ఎత్తాలంటే నీతో లాండ్ ఆర్డర్ చూసుకుంటారా, నీతో ఫోన్లో ముచ్చట్లాడతారా? అది ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్. కానీ వారం ముందే ఇంతకుముందు మనం అనుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ కావచ్చు, డీజీపీ కావచ్చు, వారం ముందే మార్చడం కూడా కొంత అపోజిషన్ పార్టీకి కలిసి వచ్చింది అనేటువంటి వాదన నడుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుంది. ఇదంతా మనం అనుకోవటానికి కానీ ఎవరైనా ఇప్పుడు ఎలక్షన్లు ఫేర్ గా జరగాలనే ఉద్దేశంతోనే చేస్తారు. ఇంకో వ్యవహారం తెలిసిన ఇప్పుడు ఈ ఎలక్షన్లు సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒకటే పోలింగ్ జరిగి ఉంటే ఈ గొడవ లేదు కదా. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంపీస్ కూడా కలిపారు కాబట్టి ఇన్ని రోజులు పట్టింది. లేకపోతే ఇప్పుడు తెలంగాణలో ఓట్లు జరిగాయి, ఎలక్షన్ మరుసటి రోజే చెప్పారు, చల్లగైపోయింది కదా. ఎవరో ఎవరో గెలిచారు, ఎవరో ఓడారు, చల్లగైపోయింది. ఇప్పుడు ఈ గొడవలకి కారణం అదే. ఎందుకంటే అసహనం, మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్పుకోవటం. కానీ 2019 ఇంతకంటే ఇంకా లాంగ్ పీరియడ్ ఉంది కదా, ఇప్పుడు ఇంకా తక్కువ పీరియడ్ కదా. అది ఉండకూడదు అంటాను నేను. అది ఉన్న దానివల్లే ఈ వైషమ్యాలు, ఈ గొడవలు. ఇది ఏది ఏమైనా ఓట్లు బాక్సులో ఉండిపోయినాయి, దాన్ని మార్చలేము. అట్లాంటప్పుడు ఈ గొడవ చేసుకొని ప్రయోజనం ఏమి? ఏ పార్టీ వాడైనా, అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ గొడవ కారణం ఏమిటి? ఎందుకు? ఊరికే ఉంటే పోలేదా? 4వ తేదీ 20 రోజులు ఓపిక పడితే ఎవరో ఒకరు గెలుస్తాడు, ఎవరో ఓడిపోతాడు. ఇప్పుడు అదే కాదు, గెలిచారే అనుకుందాం, నువ్వేం 1,00,000 సంవత్సరాలు ఉంటావా? గెలిచి మరుసటి రోజు చనిపోయిన వాళ్ళు లేరా? అవసరమా? ఇప్పుడు గెలిచిన మరుసటి రోజు చనిపోయిన వాళ్ళు లేరా? సో నువ్వు ఏమిటి, ప్రజలకు సేవ చేయాలా? సేవే కదా. ఓ పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఓ కలెక్టర్ కానివ్వండి, యువర్ సర్వీస్. ఎమ్మెల్యే పదవి కానివ్వండి, మినిస్టర్ కానీ, ఇట్ ఇస్ అ సర్వీస్ టు ది గవర్నమెంట్. అంతే కదా, సర్వీస్ టు ది పీపుల్. మీరు పీపుల్ని మీకు ఎన్నుకున్నారు కాబట్టి మీరు సర్వీస్ చేయాలి. సర్వీస్ చేసేవాడు ఇవాళైనా రేపైనా సర్వీస్ చేయాలా. అరే నేను ప్రజలకు సహాయం చేయాలా అనేటువంటి ధోరణిలో ఉండాలి. కానీ ప్రజలతో కొట్టుకోవడం అవసరం అంటావా? 1000 ఏళ్ళు ఈ పదవిలోనే ఉంటారా? ఎంతమంది లేరండి, 30 ఏళ్ళు. ఇప్పుడు ఆయన ఒరిస్సాలో 24 ఏళ్ళు 20 ఏళ్ళకు పైగా సీఎంగా చేశారు. ఆయన అట్లాగే చేస్తారా? 100 సంవత్సరాలు లేదు కదా. ఎప్పుడో రోజు ఓడిపోతాడు, చనిపోతాడు కూడా. మహా మేధావులందరూ కూడా చనిపోయారు. ఇందిరాగాంధీ వాస్ అసాసినేటెడ్ ఇన్ 1984. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. అట్లాంటప్పుడు ఎందుకు ఈ వైషమ్యాలు అంటాను. దానివల్ల నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీకు మనశ్శాంతి కరువు అవుతుంది. ఇది అవసరమా అంటాను నేను. ఎలక్షన్ అయిపోయింది, మరుసటి రోజు కబులించుకోవాలా? అరే భయ్ రా, ఇద్దరం చేసుకున్నావు అంటే నీకు హ్యాపీగా ఉంటుంది. అది లేకుండా కత్తులు చూసుకుంటే ఎంతకాలం అని. అయినా నువ్వు ఒకవేళ నువ్వు గెలిచావు, మినిస్టర్ ఉంటావా? ఒకసారి ఉంటావు, అంతే, అయిపోయాయి. పోనీ నువ్వు 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు, ఏమన్నా ముక్క తీసుకెళ్ళిపోతావా? లేదు కదా. అట్లాంటప్పుడు ఎందుకు ఈ వైషమ్యాలు అంటాను నేను. నువ్వు 1,00,000 కోట్లే సంపాదించావు, ఈ ఏదో ఏదో పనులు చేసావు, ఇంకోటో ప్రజలను మోసం చేసావు, ఏదో చేసి సంపాదించుకుంటావు. విల్ ఇట్ రిమైన్ విత్ యూ? విల్ ఇట్ క్యారీ విత్ యూ? నువ్వు తీసుకొని వెళ్ళిపోగలవా? అనవసరం. అయినా నేను ఎన్నో చెప్తాను. ఇప్పుడు అశోకుడి దగ్గర నుంచి మీరు తీసుకుంటే, నెపోలియన్ దగ్గర నుంచి వీళ్ళందరూ వాళ్ళ డైనాసిటీ ఉందా? ఎంతెందుకంటే విజయనగర సామ్రాజ్యం డైనాసిటీ ఉందా?
సార్ అంత గొప్ప మహారాజు డైనాసిటీ ఉందా అంటాను నేను. అట్లాంటప్పుడు ఎందుకు ఈ వైషమ్యాలు? ఎస్ సార్. డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ థింకింగ్, షార్ట్ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు గెలిచిన తర్వాత నువ్వు రేపు పొద్దున్న చనిపోయావు అనుకో, ఏం తీసుకెళ్ళిపోతున్నట్టు? ప్రజల దగ్గర నుంచి అరే ఈ విధవ ఇన్ని గొడవలు చేశాడు, చనిపోయిందే మంచిది అనుకుంటాడు. గొప్ప లీడర్ అలెగ్జాండర్ గారు కూడా ఫైనల్ గా అదే చెప్పాడు. సి ఐఎమ్ నాట్ క్యారింగ్ ఎనీథింగ్. సి అంత పెద్ద చక్రవర్తి మహారాజు కాదు, చక్రవర్తి. హీ కాంకర్డ్ సో మెనీ. చూపించి చేతుల్లోంచి కాఫీల్లో నుంచి చేతులు బయట పెట్టి నేనేం తీసుకెళ్ళడం లేనంటే సందేశాన్ని ఇచ్చారు. వీళ్ళు ఎందుకు దాన్ని అనుసరించరు అంటాను నేను. అయ్యా నువ్వు గెలిచినావు, 10 మందికి సహాయం చెయ్యి. నువ్వు సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకో, అది వేరే విషయం. కానీ మీరు రాజ్యాంగం ప్రకారం నిర్ణయితంగా చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. దీనివల్ల ప్రయోజనం ఏముంటుందంటారు? ఓకే, అవసరమా? ఎస్ సార్. అయితే పోలింగ్ ముందు వరకు ఈసీకి పోలీసులు టార్గెట్ చేసి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈనాడు, జ్యోతి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఆ యాంగిల్ రాసి అల్లర్ల తర్వాత వైసీపీ గుండాలంటూ పోలీసులకు వత్తాసు పలుకుతూ ప్లేట్ ఫిరాయించేటువంటి వార్తలు రాస్తున్నారు. వాస్తవం ఎలా ఉంటుంది, సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను దరిద్రమైన వ్యవహారం ఏమంటే మీడియా ఇండిపెండెంట్గా లేకపోవటం. ఇది అసలు ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఎప్పుడైతే పాలిటిక్స్ ప్రవేశించిందో వీళ్ళకి ఇప్పుడు నా పేపర్ నాకే రాస్తారు, నీ పేపర్ నీకు రాస్తారు. అది తప్పైపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎవరికి ఛానల్స్ ఇండిపెండెంట్గా లేకపోవడం వల్లనే ఈ సమస్యలు. ఓకే, నీ మీడియా నీకు రాస్తుంది, నా మీడియా నాకు రాస్తుంది. ఇందులో ఒకటి గొప్ప లేదు, ఒకటి తక్కువ లేదు. అప్పుడు వాళ్ళు పేర్లు తీస్తారు, నీకు అది ఉంది, ఆ ఛానల్ ఉంది, ఈ ఛానల్ ఉంది అంటారు. అది అవసరమే లేదు కదా. అది ఉండబట్టే ఇప్పుడు నీకు 3 ఛానళ్ళు ఉన్నాయి, నాకు 4 ఛానళ్ళు ఉన్నాయి. నాకు చూసినట్టు నేను రాసుకుంటాను, నీకు చూసినట్టు నువ్వు రాసుకుంటావు. దాని గురించి అసలు మాట్లాడడమే దౌర్జన్యం, దుర్భాగ్యం. సరే, అలా రాస్తే ఓకే. నాకు సంబంధించిన ఛానల్స్ నాకు రాస్తే, మీకు సంబంధించిన ఛానల్స్ మీకు రాస్తే ఓకే. కానీ నిన్నటి వరకు ఇది ఆపోజిట్గా రాసి ఈరోజు ఇదే టీవీ కావచ్చు, ఇదే పేపర్ కావచ్చు, మళ్ళీ వీళ్ళకి పాజిటివ్గా రాస్తే దీన్ని ఎలా చూడాలి? అంతే చెప్తున్నా కదా, కొమ్ము కాస్తారు. ఇప్పుడు ఒకటయ్యా, ఇప్పుడు నిన్నటి వరకు ఎదుటోంతో తిరిగి ఉంటాడు, నువ్వు గెలుస్తావని తెలిస్తే నీతో తిరుగుతారు. ఓకే, పాజిటివ్గా రాస్తాడు, దాన్ని తీసుకోవాల్సిన అవసరమే లేదు. దాన్ని అసలు ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు వినలేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నిన్ను నేను తిట్టాను, నువ్వు రిసీవ్ చేసుకోకపోతే ఆ తిట్లు ఎవరికి? నాకే కదా, నేనే బాధపడతాను. నేను కోపంతో నిన్ను తిడుతున్నాను, నన్ను కాదులే అని నువ్వు అనుకుంటావు. అప్పుడు అయిపోయి ఎవరికి మనస్తాపం కలుగుతుంది? వెరీ సింపుల్, డోంట్ రిసీవ్ ఇట్, దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు మీరు ముందుంటే మిమ్మల్ని తిడుతున్నాను, మీరు రిసీవ్ చేసుకున్నారు. మీరు వినలేదనుకో, అప్పుడు ఎవరు హర్ట్ అవుతారు? తిట్టినోడే హర్ట్ అవుతాడు. వాడి కోపం, వాడి ఆరోగ్యం, బీపీ పెరుగుతుంది, వాడి ఆరోగ్యం నాశనం అవుతుంది. ఈ ఛానల్స్ కూడా అంతే. వాడు చెప్పింది కట్టేయండి, వినొద్దు, బ్యాన్ చేయండి. నీకు ఇష్టం లేదు మానేయండి. ఏదో వేరే భగవద్గీత పెట్టుకోండి, లేదు మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని వినండి, యూ విల్ ఎంజాయ్. ఇప్పుడు వాడు చెడ్డోడయ్యా, వాడు ఇప్పుడు పిచ్చోడు రోడ్లో తిట్టుకుంటూ పోతాడు, ఒక మాట డోంట్ డూ ఇట్ లైక్ దాట్. వాడు ఏమన్నా మాట్లాడుకొని వై ఆర్ బోకింగ్ యువర్ నోస్ ఇన్ టు దాట్. ఇప్పుడు వీళ్ళని కూడా పిచ్చోళ్ళ కింద లెక్క కట్టాలంట. అంతే కదా, ఎవరినైనా. నేను వీళ్ళని అని చెప్పను, ఎవరినైనా. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఎవరినైనా ఇగ్నోర్ చేయండి, పిచ్చోళ్ళ కింద నన్ను. ఇప్పుడు నేను ఈ ఛానల్ వాళ్ళు పిచ్చోళ్ళు అంటే రేపు పొద్దున్నే ఇంకో ఛానల్ వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. అది కాదు సార్, అందరినీ ఇగ్నోర్ చేయండి. వాళ్ళు రాసుకుంటే రాసుకొని, అంతే కదా. వాడు ఏమన్నా అనుకొని, ఇప్పుడు మనం ఈ ఛానల్ వాళ్ళు ఇట్లా అంటారు, ఆ ఛానల్ వాళ్ళు అట్లా అంటారు. అవసరమా అంటాను నేను. ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు బజార్లో తాగినోడు ఉంటాడు, అందరినీ తిట్టుకుంటూ పోతాడు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి. ఎవరైనా పట్టించుకుంటామా? పట్టించుకోం కదా. వై ఆర్ యు ఈవెన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన కూడా తాగున్నాడు పంపించేయండి అంటారు కదా. అట్లాంటప్పుడు దీని గురించి పట్టించుకోవాలి. నువ్వు ఏ ఛానల్ ఉన్నా కానీ, నేను ఒక ఛానల్ పేరు చెప్పను మీకు. ఇప్పుడు కాంగ్రెస్కి ఫార్గా ఉండే ఛానళ్ళు ఉంటాయి, టీడీపీకి ఫార్గా ఛానళ్ళు ఉంటాయి, వైసీపీకి ఫార్గా ఉన్న ఛానళ్ళు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్కి ఫార్గా ఛానళ్ళు ఉంటాయి, బీజేపీకి ఫార్గా ఉన్న ఛానళ్ళు ఉంటాయి.
ఎస్ సార్. వాళ్ళు చెప్పింది పట్టించుకోవద్దు, నువ్వు నిజాయితీగా ఉంటే చాలు. నేను ఐ డోంట్ థింక్ మీరు దానివల్ల ఏమవుతుందంటే వైషమ్యం పెరుగుతుంది, నీ ఆరోగ్యం పాడవుతుంది తప్ప జరిగేది ఏమి లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ప్రపంచం అంతా ఒక ఛానల్ వీడు దేవుడు వీడి దేవుడు వీడి దేవుడు అంటాడు అనుకో, అవతలోడు వీడి వెధవా వీడు వదవ మైండ్లో అనుకొని వాడికి అగెనిస్ట్గా ఉండేవాడికే ఓటేస్తాడు. అప్పుడు నువ్వు దేవుడు అన్నంత మాత్రాన ఆ ఓటర్ని నువ్వు మార్చగలిగావా? లేదు. అది కాదు. కానీ లీడర్లు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఎలా ఉన్నా కూడా ఒక గ్రామంలో దాడులు జరుగుతున్నాయంటే కలకాలం కలిసి జీవించాల్సిన వాళ్ళు ఆ గ్రామ ప్రజలే కదా సార్. అవును. కానీ ఒకరినొకరు అలా ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని వీళ్ళు రాష్ట్రానికి కావచ్చు లేదా గ్రామాలకు కావచ్చు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, వీళ్ళు చివరికి నేను మీ చాలా విషయాలు చూసుకుంటే ఎర్రబల్లి దయాకర్ రావు సీఎం గారిని తిట్టారు. ఎవరిని? శ్రీనివాస్ ఆలుగడ్డ శ్రీనివాస్ ఆయన తిట్టాడు. లాస్ట్గా ఆయనతో పోయి కలిసిపోయాడు. విన్నోళ్ళు ఆయన మీద వైషంగా పోయిన వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోయినారు, వాళ్ళిద్దరూ ఒకటైపోయినారు కదా. అది అంతే. కాబట్టి ఏవి పొలిటికల్ పార్టీస్ ఏవి శాశ్వతం కాదు, వాళ్ళు ఎప్పుడైనా ఒకటైపోతారు. మధ్యలో దూరినోళ్ళు పిచ్చోళ్ళు. కాబట్టి నాయకులు మాట్లాడిన మాటల్ని మంచి అయితే స్వీకరించండి, చెడు అయితే దండం పెట్టండి. ఏదో ఇట్టే మాట్లాడతారులే అనుకోండి, ఏ పార్టీ అన్నా కానీ. ఓకే. మేలు జరిగితే మంచిది. మనకి ఏం కావాలి? రాష్ట్రం కానీ దేశం కానీ సంక్షేమం కావాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపాధి కావాలి, అది ఉండాలి. ఉపాధి లేకపోతే ఏం చేయలేం. ఉపాధి అని ఉండాలి, 10 మందికి హితం కావాలి. ఏం లేదండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, హెల్త్ ఇవ్వండి, ఉపాధి ఇవ్వండి. ఈ 3 ఉంటే చాలు, దేశం బాగుపడుతుంది. ఈ 3 ఇచ్చేవాడిని మీరు ఎన్నుకోండి. ఇంతకు మంచి మెసేజ్ ఏముంది? కాబట్టి డెఫినెట్గా ఈ పేపర్ వాడు రాశారు, వాడు రాశారు, మేమైతే పేపరే చూడండి. ఎందుకంటే ఈ పేపర్ చూసినాడు వాడు రాస్తాడు, నేను టీవీ కూడా చూడను. మీరే టీవీ చూడకపోతే పేపర్ చూడకపోతే ఎలా సార్? ఎందుకు అవసరమా? ఎవరో ఏదో ఛానల్ ఇప్పుడు హిందూ చదువుతాను, ఎందుకంటే పక్షపాతం లేకుండా రాస్తాడు. ఓకే. అదే కాకుండా ఎడిటోర్లు రాసినా కూడా క్లియర్ కట్గా ఉంటుంది, దేశాన్ని గురించో రాష్ట్రాన్ని గురించో భవితను గురించో ఉంటుంది. అట్లా ఉండేటివి ఏమున్నాయి చెప్పండి పేపర్లు? కాబట్టి అట్లా నిష్పక్షపాతంగా ఉండే టీవీ ఛానల్స్ ఏమైనా ఉంటే చూడొచ్చు. అట్లా లేకుండా ఇప్పుడు వీడి ఇష్టం వచ్చినట్టు ఎవరైనా, ఇప్పుడు TV9 ఇంతకుముందు ఆయనకు ఉండేది, ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ వాళ్ళు అంటే వాళ్ళ గ్రూప్ వాళ్ళు కొనుక్కున్నారు TV9 కానీ, TV99 కానీ, TV10 కానీ, NTV ఏదో ఉంది అది కానీ. ఆ తర్వాత ఇప్పుడు యాజమాన్యం చెప్పినట్టు వాళ్ళు వినాలి, అంతే కదా. కాబట్టి నిష్పక్షపాతంగా చేయడానికి వీల్లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు చూసి ప్రయోజనం ఏముంది? దానికంటే రామకృష్ణ అనే ఛానళ్ళు ఉంటాయి, అవి చూసుకోవడం ఉత్తమం కదా. అయితే పల్నాడు ఏరియాలో విధ్వంసం తర్వాత రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అంటే తాడిపత్రి, చంద్రగిరి, జమ్మలమడుగు ప్రాంతాలు కూడా గొడవలు విస్తరించాయి సార్. ఇది ఈసీ వైఫల్యమా, లేక పోలీస్ శాఖ నిర్లక్ష్యమా, లేక ముందుగా పైనుంచి వచ్చిన సంకేతాల వల్లనేనా అంటే ఎలా చూడాలంటారు మీ అబ్జర్వేషన్? ఇదంతా ఎందుకంటే కొందరు అంటే ఓడిపోతామనే మనస్తత్వంతోనూ, లేదు కొన్ని వర్గాల వారు మాకు ఓట్లు వేయలేదనే వైషమ్యంతోనూ, లేదు మనం భయభ్రాంతుల్ని చేస్తే రేపొద్దున్నే ఓడిపోయినా కూడా రేపొద్దున్నే వాళ్ళు మమ్మల్ని తిరిగి ఇబ్బంది పెట్టడనే ఈ విషయంతోనూ చేస్తున్నారు తప్ప తప్పు ఏమో. ఎలక్షన్స్ అయిపోయింది, ఓట్ల పండగ అంతవరకే ఉండాలి. కానీ ఈ విధంగా చేసుకుంటున్నారంటే వాళ్ళ దౌర్భాగ్యమే అది. నిజంగానే ఆ లీడర్ దౌర్భాగ్యమే, ముందుండే వాళ్ళు దౌర్భాగ్యమే. ఒకవేళ కొట్టిన దానికి వచ్చినారు, దానికి రీజన్ ఏంటి? ఆ రీజనబుల్గా చూసుకోవాలి. కానీ ఇప్పుడు తాడిపత్రిలో గొడవ జరిగిన ఒక్కొక్క అగ్రెసివ్ లీడర్ ఉంటాడు, దాన్ని వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలంటే ఓట్లతోనే బుద్ధి చెప్పాలి. వాడు ఓడిపోయి 2 సార్లు ఓడిపోతే మళ్ళీ రాడు కదా, నోరు మూసుకొని ఉండిపోతాడు కదా. దాన్ని ఓట్లలో చూపించాలి ప్రజలు, అంతేగాని వైషమ్యము పెంచుకొని దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఐ డోంట్ థింక్. ఏపీలో పోలింగ్ తర్వాత అల్లర్లపై వివరణ కోరుతూ సిఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పిలిపించింది. దీన్ని ఎలా చూడాలి? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? చాలాసార్లు జరిగింది. పిలిపిస్తారు,
ఎందుకని ఎందుకు గొడవ జరిగింది, ఆ విధంగా జరగడానికి కారణం ఏమిటి, మీరు ఎక్కడైనా అంటే మీ ఇన్స్ట్రక్షన్ సరిగా ఇవ్వలేకపోయినారా, లేదా హింసాత్మకంగా జరుగుతుంది ఆ ప్రాంతంలో అంటే మీరు ముందుగా ఇంటెలిజెన్స్లో కలెక్ట్ చేయడంలో తప్పు జరిగిందా, లేదు ఫోర్సెస్ పంపించే దాంట్లో ఏదైనా విభేదాలు ఉన్నాయా, లేదు కరెక్ట్గా ఫోర్సెస్ పంపిస్తే వాళ్ళు ఇన్యాక్టివేటివ్గా ఉన్నారా, లేదు అక్కడ ఉండే ఆఫీసర్లు కొన్ని సందర్భాల్లో చెప్పలేము, ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఊరికే ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఉండిపోవచ్చు కూడా. సో అట్లా ఏమైనా జరిగిందా, దానివల్ల ఈ విధంగా ఎందుకు జరిగింది అనే దానికి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకునే దానికి పిలుస్తారు. అది నిజమైతే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తారు కూడా, ఇచ్చి తీరాలి కూడా, పిలిపిస్తారు కూడా, పిలిచిన సందర్భాలు ఉన్నాయి, పిలుస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. మీ దాదాపుగా 40 సంవత్సరాలు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఇటువంటి సంఘటనలు గతంలో పునరావృతం అయినవి ఏమైనా ఉన్నాయి సార్ మీ సర్వీస్లో? చాలాసార్లు గొడవలు జరిగాయండి. గొడవలు జరిగిన మీరు తీసుకుంటే 90sలో అయితే దీనికి ఎగ్జాక్ట్గా ఎగ్జాంపుల్ పోల్చి చెప్పే సంఘటన ఏదైనా ఉంటే? చాలా ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు తాడిపత్రిలో అనుకోండి, ధర్మవరం టౌన్లో అనుకోండి, అనంతపూర్ జిల్లాలో అనుకోండి, అదే కాకుండా గుంటూరు పల్నాడులో కానివ్వండి, చాలాసార్లు జరిగాయి గొడవలు. కానీ ఇంత దౌర్భాగ్యంగా జరగలే. ఆడిపోయి ఆ రాయలసీమలో చాలా సందర్భాల్లో, ఎందుకంటే ఇప్పుడు చాలా మేలు. 20 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం రాయలసీమలో అయితే అనునిత్యం ఫ్యాక్షన్ విలేజెస్. మీరు అనంతపూర్ జిల్లాలో దాదాపు 50 విలేజెస్ ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి. ఎలక్షన్లో అంటే యుద్ధమే. ఆ విధంగా జరిగినాయి. కడప జిల్లాలో అట్లే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా మారిపోయింది, చాలా చాలా మారిపోయింది. అంటే ఈ జనరేషన్లోకి వచ్చేటప్పటికి దాదాపుగా ఫ్యాక్షన్ అంటే కొంచెం అది గత జనరేషన్కి సంబంధించినటువంటి అంశాలనే ఉంటుంది. ఇది ఈ జనరేషన్లో చాలా తక్కువ ఫ్యాక్షన్ చూడటం. అవును. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు 2024లోనే ఇటువంటి సంఘటనలు సంభవించడం, దీనికి పాలిటీషియన్స్ రెస్పాన్సిబుల్. వాళ్ళని రెచ్చగొట్టి దాని ద్వారా పబ్బం గడుపుకోవాలనుకునే ఉద్దేశంతో ఏ రకంగా అయినా సరే అధికారంలోకి రావడమే పరమావధి అంటారు. అంతే కదా, తప్పది. మనము ఎంతకాలం ఉంటారండి మీరు ప్రభుత్వంలో? ఒక 10 ఏళ్ళు ఉంటారా, తర్వాత దిగిపోతారు కదా. ఆ తర్వాత మీరు చేసిన పనులన్నీ బయటకు వస్తాయి కదా. ఎక్కడికి వెళ్తాయి ఇవి? ఇప్పుడు మీరు 20 ఏళ్ల క్రితం తీసుకుంటేనో 30 ఏళ్ళు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన మంచి చెడ్డను చూసుకుంటున్నామా? ఆయనలాగా చేశారని పొగుడుతున్నామా? ఆ విధంగానే మనం నెహ్రూ హయాం నుంచి తీసుకుంటే నెహ్రూ చేసిన తప్పులేంటి, ఇందిరాగాంధీ చేసిన తప్పులేంటి, ఇప్పుడు పివి నరసింహారావుని అప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఆయన తెచ్చిన రిఫార్మ్స్ని మనం కోరుకుంటున్నాం. భారతదేశం ఇంత ముందుకు పోవడానికి మన్మోహన్ సింగ్ గారు కంటిన్యూషన్ గా దేశాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లారు. రాజీవ్ గాంధీ చేసిన పనులు ఉన్నాయి. ఆ విధంగా ఆయన పోయిన తర్వాత అనుకుంటాం కదా. ఇప్పుడు హిట్లర్ ఉన్నారు, అన్నాడు, అన్ని సంవత్సరాలు పాలించాడు, లాస్ట్ లో ఏమైపోయాడు? సో అంతే, ఆ హిస్టరీ తుడిచిపెట్టకపోదు కదా. ఎప్పటికైనా మంచే, చెడు చెడే కాదు, అది గుర్తించాలి. నేను పోయిన తర్వాత నా గురించిన మంచి చెడ్డలు, నువ్వు ప్రభుత్వాన్ని మంచి చేసావా చెడ్డ చేసావా అనేది వాళ్ళు గుర్తిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది పాలిటీషియన్స్కి చాలా తక్కువ మందికి ఆ విజన్ ఉంటుంది. ఆ విజన్ ఉన్న పాలిటీషియన్ 10 కాలాల పాటు ఉంటాడు, చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుంటాడు. ఇప్పుడు అగౌరవపరిచిన సందర్భాలు, ప్రైమ్ మినిస్టర్ లాంటివి వాళ్ళని కూడా అగౌరవపరిచిన సందర్భాలు ఉన్నాయి. అది ఈరోజు అనుకుంటున్నాం కాదు వాడు వెదవని. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి హియర్ ఫర్ 10,000 years. అట్లాంటప్పుడు నువ్వు ప్రజలకు మంచి చేస్తే ప్రజల గుండెల్లో ఉంటే ఎన్ని వేల కోట్లు తీసుకెళ్తావా? తినడానికి ఎంత కావాలి నీకు? నేను అదే అడుగుతాను. మీరు డబ్బు సంపాదించడం కోసము మీరు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు లాంటి డైనాసిటీలో ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా. సో అదేవిధంగా మీరు వేల కోట్లు సంపాదించుకున్నా వెనకేసుకున్నా మీ డైనాసిటీలో ఎవరుంటారండి? రేపొద్దునే వెదవ ఉంటాడు అనుకోండి, 4 గుర్రపందాలు 2 ప్యాకెట్ క్లబ్బుల్లో మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత వాడు వెదవై సంపాదించాడు, వీడు వెదవై పోగొట్టాడు అని, అంతే కదా. కాబట్టి మంచిగా ప్రజలకు సేవ చేసే వాళ్ళని ఎన్నుకోవాలి. అదేవిధంగా ఈ గొడవలు పెట్టుకున్న దానివల్ల సమస్యలు
సృష్టించి ప్రజలు ఇబ్బంది పెట్టేటట్టు చేయడమే తప్ప సార్ దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నేను చెప్పేది ఒకటేనండి, ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, గెలిచిన తర్వాత వాళ్ళని అభినందించండి. లేదు మీరు అభినందించే శక్తి లేకపోతే ఊరికే ఉండిపోండి. అంతేగాని ఈ వైషమ్యాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ప్రజల జీవితాలతో ఆడుకోవడం తప్పు. ఎవరైనా ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు సమానమే, అది ఎవ్రీబడి ఈజ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి నేను ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పోయి కొట్లాడుకోవడం, ఒకటి దూరడం, కొట్టడం అవసరమా అండి? ఎస్ సార్. సో ఫైనల్లీ ఈ గొడవలు ఆగిపోవడానికి మీకున్నటువంటి ఇదిలో ఏం చెప్తారు సార్? ఎవరండి గొడవ పెట్టుకొని మాత్రాన మీరు నెగ్గరు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, గొడవ పెట్టుకున్నా మీరు గెలవరు, గొడవ పెట్టుకోకపోయినా మీరు గెలవరు. గెలిచేవాళ్ళు ఆల్రెడీ అయిపోయింది అక్కడ, ఆ ఛానల్ పరిసమాప్తం అయిపోయింది. వెయిట్ చేయండి, మీరు మీ పనుల్లో మీరు నిమగ్నం అవ్వండి. మీ బాగోగులు చూసేవాళ్ళని మీరు ఏమన్నా ఉంటే, ఇప్పుడు మీకోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని మీరేమన్నా ఉంటే, అరే బాబు నా కోసం కష్టపడ్డామని మీరు వాళ్ళతో మంచిగా ఉండేటట్టు ఉండండి. కానీ మీరు గొడవలకు దిగి రేపు పొద్దున్నే గొడవలకు దిగారండి, మీరు ఓడిపోయారు. ఆ తర్వాత వాడు కచ్చ కట్టుకొని మీ పైన పవర్లో ఉంటే ఏదో ఒకటి చేస్తారు కదా, అది తప్పు కదా. దాని బదులు ఊరికే ఉండిపోతే మేలు కదా. కాబట్టి ఐ సజెస్ట్ పొలిటికల్ పార్టీస్ నాట్ టు ఇండల్జ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. పోవద్దు, గొడవలకు పోవద్దు. ఎందుకండి, ఓట్లు వేసారు అయిపోయింది, వాళ్ళకు కూడా సరిది చెప్పండి. అరే బాబు మనం ఒకవేళ ఏదైనా జరిగినా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు మేము ఏమైనా చేస్తే. అంతేగాని డోంట్ గో ఇండల్జ్ ఇన్ వ్యాండలిజం, ఇట్లాంటి మ్యాటర్కి పోవద్దు అని చెప్పి మీరు సర్ది చెప్పాలి. అంతేగాని వాడేదో ఆ రోజు తిట్టినాడనో, లేకపోతే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ పుట్టా ఛానల్స్ వచ్చాయి, వాడేదో మాట్లాడతాడు, ఇంకో ఏదో మాట్లాడతాడు, ఒకటి తాగి మాట్లాడతాడు, ఒక డబ్బు తీసుకొని మాట్లాడతాడు. ఇవన్నీ ఏమైపోతుందంటే వైషమ్యాన్ని పెంచుతాయి. ఇట్లాంటి వాటిని వినొద్దు నేను చెప్పేది. ఎందుకంటే మీరు మీ దగ్గర కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. అదే కాకుండా ఈ టెలిఫోన్ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి చూస్తే అన్నీ వెరవగోళ్ళే, ఎవరిని వినాలన్నా భయం వేసే పరిస్థితి. అట్లాంటప్పుడు దాని గురించి కాకుండా మీకు సంబంధించిన దాని గురించే మీరు మాట్లాడుకోండి, వినండి, చూడండి. ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ వైషమ్యాలు పెట్టుకొని జీవితాలను పాడు చేసుకోవడం మంచిది కాదు. మీకు ఏది అవసరమో అది మాత్రమే పెట్టుకోండి మనసులో. ఈ ఛానల్లో వాడేదో మాట్లాడాడు, ఈ ఛానల్లో అవసరమా అండి మీకు? వాడు మాట్లాడేవాడు పిచ్చోడు. ఇప్పుడు పిచ్చోడు మన ముందు తిట్టుకుంటూ పోతాడు, మనల్ని కూడా తిట్టుతూ పోతాడు. మనం ఏమంటాం, అరే నవ్వుకుంటూ పోతాం, లేకపోతే పోరా నాయన ఎందుకు వచ్చిన గోల్ అనుకుంటాం. ఆ విధంగా ఉండండి. ఇప్పుడు తిట్టుకునే ఛానళ్ళలో తిట్టుకునే వాళ్ళని పిచ్చోళ్ళుగా భావించండి ఎవరన్నా కానీ. దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? మనసుకు నొప్పి పెట్టుకొని బీపీ పెంచుకొని మీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. నేను అన్ని పార్టీలకు చెప్పేది ఏమిటంటే, ఈ గొడవల వల్ల మీ ప్రభుత్వాలు, ఇప్పుడు మీరు గెలిచిన ఓటమిని మీరు నిర్ణయించలేరు. మీరు ఒక 10 మందిని కొట్టినంత మాత్రాన బ్యాలెట్ బాక్సులన్నీ మీ వైపు టర్న్ కావు. అట్లాంటప్పుడు ఒకవేళ దీనివల్ల వైషమ్యాలు పెరుగుతాయి, మనస్పర్ధలు పెరుగుతాయి, మీ ఆరోగ్యం పాడవుతుంది తప్ప దీనివల్ల ఏమీ లేదు. సో 10 మందిలో చెడ్డవాడిగా మిగిలిపోతావు. నోరు పారేసుకున్నంత మాత్రాన 10 మందిలో చెడ్డవాడిగా మిగిలిపోతావు. ఇప్పుడు నీ ముందు విన్నా కూడా, తలూపి విన్నా కూడా నీ పార్టీ వాడు నువ్వు 10 రూపాయలు డబ్బులు ఇచ్చి సారా ఏదో పోయి ఇచ్చింటావు, దానివల్ల బిర్యానీ ఇచ్చింటావు, దానివల్ల మీ ముందు అంటాడు, బయటకు వస్తాను ఈ యదవలంజకుడికి ఇలాగే మాట్లాడతాడు అంటాడు. ఇట్లా విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎందుకండి నోరు పారేసుకోవాలా? అవసరమా? నీకంటే ముందు చాలా మహారాజులు, గొప్ప మహారాజులే పోయినారు ఏమి లేకుండా. కాబట్టి సమన్వయం పాటించాలి. అందుకే రేపు ఎలక్షన్లు అయిపోయాయి, ఎలక్షన్ అంతటితో బంద్ అయ్యింది, రిజల్ట్స్ వస్తాయి. అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు? ఓ సలహాలు ఇవ్వండి. మీరు గెలిస్తే అయ్యా నువ్వు ఈ విధంగా చేస్తే బాగుంటుందని వింటే మంచిది, వినకపోతే మన కర్మ అనుకోవాలి, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రెడ్డన్న గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.